చాలా చతురంగా పనిచేస్తారు, చాలా క్యాలిక్యులేటెడ్ గా పనిచేస్తారు వీళ్ళు. ఎంత క్యాలిక్యులేటెడ్ గా పనిచేస్తారంటే ఎవరికైనా వీళ్ళు పనిచేశారంటే దానివల్ల మాకేమిటి లాభం, నాకేమిటి అని ఉంటుంది బ్యాక్గ్రౌండ్. డబ్బు 10 రూపాయలు ఖర్చు పెట్టారంటే 100 రూపాయల తర్వాత లాభం వస్తుంది అంటేనే 10 రూపాయలు తీస్తారు జేబులోంచి, లేకపోతే అలాగే ఉంటుంది అనమాట. జాగ్రత్త ఎక్కువ. ప్రతిఫలం లేనటువంటిది ఏదైనా క్యాప్రికార్న్ వాళ్ళు నేను చాలా తక్కువ మందిని చూశాను ప్రతిఫలం లేకుండా కానీ పని చేయటం కానీ డబ్బులు ఇవ్వడం కానీ. ముష్టడికి డబ్బులు ఇచ్చినా సరే దానివల్ల వాళ్ళకి ఏదో మనకు బెనిఫిట్ ఏదైనా ఉంటాయి. దేవుడికి హుండీలో డబ్బులు వేసినా సరే దాని బెనిఫిట్ ఉండాలి. మామూలుగా దేవుడికి అంటే మామూలుగా వెళ్ళి అలా వేసి అలా ఉండదు అనమాట. ఇది వేసారు కాబట్టి నువ్వు దియ్యి అని ముందు అడిగి ముందు బేరం పెట్టిస్తారు. ముష్టడికి వేస్తే మాకు ఏదైనా పుణ్యం వస్తుంది కాబట్టి అని వేస్తారు. అలా ఉంటుంది అనమాట. వీటన్నిటి కారణం ఏంటంటే కుటుంబం మీద వాళ్ళ కుటుంబం మీద చాలా ప్రేమ అనురాగం ఉంటుంది. వాళ్ళకి అన్ని చేసి పెట్టాలని ఉంటుంది అన్నమాట. అదే లాక్డౌన్ స్టేటస్ వీళ్ళు ఏ పని మొదలు పెట్టినా డిలే ఉంటుంది. సేల్స్ వాళ్ళకి ఏ పని మొదలు పెట్టినా ఇమీడియట్ గా అయిపోతుంది, మధ్యలో బిగిస్తుంది. వీళ్ళకి అసలు బిగినింగే ట్రబుల్. బిగినింగ్ కొంచెం లేట్ గా అవుతుంది. అసలు వీళ్ళు కూడా దాని మీద ఎక్కువ నమ్ముతారు కూడా. ఏదైనా వీళ్ళ కానీ ప్రపోజల్ తీసుకెళ్తే చూద్దాం అంటారు, పరకలాం అంటారు అనమాట. చూసి కూలంకషంగా ఆలోచిస్తారు. దీనివల్ల మనకి ఎంత లాభం వస్తుంది, వాడికి ఎంత లాభం వస్తుంది, మనం ఏం చేస్తే బాగుంటుంది ఆలోచిస్తుంది. బాగా డిస్కస్ చేస్తారు మెంటల్ కదా. అమ్మాయి మన ప్రాఫిట్ వస్తుంది అప్పుడు చెప్పారు. ఒకసారి ఆ లేట్ డిలే ఒకసారి అవకాశాలు పోతాయి. సో మెంటల్ గా వాడు ఏంటంటే తప్పని డెసిషన్ తీసుకోవడం, తప్పని చేసేయడం అలాగే ఉండదు. అంచేది ఏం చేస్తుందంటే ఒకసారి వీళ్ళకి ఆ యాటిట్యూడ్ వల్ల ఏమిటవుతుందంటే రావాల్సిన కొంచెం లేటుగా వస్తుంటారు. జీతం అందరికీ 1st తారీఖు వస్తే వీళ్ళకి 10వ తారీఖు వస్తుంది. అలా ఏదో ఉంటుందన్నమాట లెక్క. అంటే లేకపోతే వాడి ఆఫీసులో ఇవ్వకుండా అక్కడెక్కడికి ట్రెజరీకి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవాలన్నమాట. అలా పెడతాడు. ఏదో ఒకటి ఉంటుందన్నమాట. ఒక డబ్బులు వీడికి రావాల్సినటువంటి అవకాశాలు కూడా ఏమైనా సరే కొంచెం డిలే అయి వస్తూ ఉంటాయి అన్నమాట. వీడి పని మొదలుపెట్టినా సరే చిన్న డిలే ఉంటుంది. మామూలుగా అయితే లగ్నము క్యాప్రికార్న్ అయినటువంటి వాడికి డెఫినెట్ గా ఒంటి మీద ఎక్కడో చోట గాయం లాంటిది ఏదో ఒకటి చిన్న అంగవైకల్యం ఉంటుంది. ఈవెన్ సన్నున్నా సరే నేను అబ్జర్వ్ చేస్తాను అంగవైకల్యం. అంటే ఒక కాలు పుట్టి ఒక కాలు పొడుగో, చిన్నప్పుడు కాలికి దెబ్బలు చిన్న కుంటితనం, సేటం అనమాట. ఇలా నడుస్తున్నమాట చిన్న కుంటితనం, స్లోగా నడవటం, లేకపోతే ఏదో దెబ్బ తగిలేనటువంటి వాళ్ళు ఇక్కడ ఏదో బోన్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయి చిన్న వంకరం, ఏదో ఒకటి ఉంటుంది. బాగా స్లో కాబట్టి అన్ని కొంచెం స్లో అవుతాయి. మరి కొంచెం ఏజ్ వచ్చింది అనుకోండి, బాగా ఓల్డ్ ఏజ్ వచ్చింది అనుకోండి, వింటా కొంచెం తగ్గుతుంది. ఇంకా సౌండ్ ఇంజనీర్స్ అయి ఉంటారు అన్నమాట. అలా పెరుగుతున్న కొద్ది సౌండ్ ఇంజనీర్స్ అంటే ఎవరైనా చెప్తా అంటుంటారు అన్నమాట. అది కవర్ చేయడానికి కోసం మొహదోలా పెట్టి జాగ్రత్తగా విని వాళ్ళ పెదాలు పెట్టి అబ్జర్వ్ చేసి అవి కూడా చేస్తుంటారు జాగ్రత్తగా ఉండడం కోసం. ఎక్కువ మంది సౌండ్ ఇంజనీర్స్ క్యాప్రికార్న్ లో పడతారు. ఇవి చెవి వినిపించడం లేదండి, ఈ చెవి వినిపించడం లేదండి, ముందుకు వచ్చేవాళ్ళు డెఫినెట్ గా క్యాప్రికార్న్ ఏదో ఎఫెక్ట్ అయి ఉంటుంది. లేకపోతే బాగా లోయర్ టైప్ ఆఫ్ ఇంకా క్యాప్రికార్న్ చిన్న ఏజ్ లో ఉంటే చెవిలో ఏదో పెట్టుకుని మాట్లాడుతూ అవతల వాడు చెప్పింది వినిపించుకోకుండా ఉండడం అనేటటువంటి కొన్ని జన్మలు సాధన చేసిన తర్వాత, మంచి వాళ్ళు చెప్పింది కూడా వినకపోయిన తర్వాత, తల్లిదండ్రులు చెప్పింది కూడా వినకపోయిన తర్వాత కొన్ని జన్మలు చేయాలి సాధన చేసిన తర్వాత అప్పుడు చెవుడు వస్తుంటాడు. చెవుడు అందువల్ల వస్తుందని చెప్తారు మరి శాస్త్రం అలా చెప్తాం. పెద్దలు చెప్పే మంచి విషయాలు వినకుండా ఎవడేం చెప్పినా మనం వినం. క్యాప్రికార్న్ వాళ్ళకి అసలు అది యాక్టివిటీ ఉంటుంది. అన్నీ మీరు చెప్పినట్టుగా విన్నట్టుగా అలా మొహం పెట్టేస్తారు. అమాయకంగా అంతా చేస్తున్నట్టు చెప్తారు. సస్తే ఎవడి నమ్మడు.
వాళ్ళ దోషం చేస్తారు, ఎవరు చెప్పి నేను అంటారు ప్రపంచం. దానివల్ల ఏం లాభం ఉండదు. ఓపిక చాలా శాటన్ కదా. ఓపిక ఏదైనా పని వాళ్ళు పట్టుకుంటే సాధించేందుకు 30 సంవత్సరాలకు వెయిట్ చేయగలరు. చేసి 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 అంటే ఎక్కడా లేకుండా కూర్చుని అదే టేబుల్ జాబ్లో ఉంటారు చూసారా. మున్సిపల్ ఆఫీసులో ఉంటారు వాళ్ళు, కలెక్టర్ ఆఫీసులో కూర్చుంటారు. పొద్దున్న 10 గంటలకు వెళ్తారు, కుర్చీలో కూర్చుంటాడు, అదే పని రొటీన్గా అలా చేస్తుంటాడు అన్నమాట. కొన్నాళ్ళుగా మెల్లిగా అలా 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 ఎక్కి దాన్ని బాగా చెప్తాడు. నాకేం చేస్తుంది, మెల్లిగా కొండెక్కి అలా ఎక్కి 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 ఆ రాయి ఉంటుంది కొండ మీదే అసలు హైట్, అందు మీద రాయి మీద ఎక్కి కూర్చుంటుంది. ఇక్కడెక్కడైనా ఉంటే గోడ మీద కూర్చుంటుంది. ఇటుకెత్తుందో అడుగుతుంది ఆవిడకి, అది మకరం. కొండ మీద అంతా హైట్ లో కూర్చొని సేఫ్ గా చూస్తుంటారు అన్నమాట మకర రాశి వాళ్ళు. ఇటైతే అడిగింతారు, అటైతే ఇటుకెళ్తారు అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ మహాన్ చూస్తుంటే మాత్రం జింకలు అలా అమాయకంగా ఉంటారు. వాళ్ళ కోసం మనం అందరం పనులు చేసి కొడుతూ ఉంటాం అన్నమాట. చేయించుకుంటూ ఉంటారు, వాళ్ళు సరదాగా ఉంటుంది. 10 రూపాయలు ఇచ్చారంటే మీ చేత 100 రూపాయలు పని చేయించుకున్నారనే లెక్క అనమాట. తప్పైతే చెప్పండి, క్యాప్రికాన్ వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పైతే చెప్పండి. లోపల లోపల కోర్లో ఉంటుందన్నమాట. ఒక ఖర్చు పెట్టామంటే దీనివల్ల మనకి ఏంటది, నాకేమిటి అని ఉంటుందన్నమాట. ఎవరికైనా బట్టలు పెట్టారంటే దాంతో ఏదో నాకు కారణం ఉంటుంది, డెఫినెట్గా చెప్పుకోవచ్చు. క్యాపిటల్ సన్మానం చేస్తారు. 10,000 20,000 ఖర్చు పెట్టి వీళ్ళందరికీ దండలు గేట్లు వేస్తారు అంటే వీడి తర్వాత ₹1,00,000 అంతా బిజినెస్ వస్తుంది. లేకపోతే 10 రూపాయలు ధారాళంగా ఖర్చు పెట్టినాడు, చాలా బాగా ఖర్చు పెడుతున్నాడు అనిపిస్తుంటుంది నాకు. వాడి వెనక బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఉంటుంది అనమాట. వాడి టెండర్ వేస్తుంటాడు, వాడికి ఏదో ₹1,00,000 లాభం వస్తుంది తర్వాత. ఇదేం చేసినా కొంచెం మనం అనుమానించవలసిన విషయం, వెనక ఏదో ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అనమాట. ప్రాక్టికల్ పీపుల్, వెరీ 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 ప్రాక్టికల్ పీపుల్. మామూలు చూస్తే వీళ్ళు ఖాళీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ వీళ్ళు లిబ్రా వాళ్ళు ఒకడు వీళ్ళు ఒకడు గంటలతో మాట్లాడు. ఒక లిబ్రాని ఒక క్యాప్రికాన్ కానీ కల్పిసేవా మేము మనం చూసుకోకలేదు. వాళ్ళిద్దరు ఎవరైనా ఉన్నప్పుడు, ఎప్పుడైనా ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కలిపి అక్కడ పెట్టిన మన పని ఉన్నప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. 2 hours 3 hours 4 hours 5 hours మాట్లాడుకోగలరు. క్యాప్రికాన్ వాళ్ళు మాట్లాడరు, సరదా గంటల్లో మాట్లాడతారు. అదే ఏంటంటే లెక్చరర్ పోస్టులు ఇచ్చామంటే స్టూడెంట్స్ వచ్చారన్నమాట. నాకు తెలిసిన లెక్చరర్ ఒక ఆయన నుండి వాడు ఆయన చెప్తూ ఉంటాడు అన్నమాట. క్యాప్రికాన్ అన్నమాట శాతం ఆయన లెక్చర్ మొదలుపెట్టిన తర్వాత